టర్కీలో తీవ్ర విషాదం జరిగింది. ఓ సైనిక రవాణా విమానం గాల్లోనే ప్రమాదానికి గురై గింగిరాలు కొడుతూ నేలకూలింది. అజర్బైజాన్ నుంచి టర్కీ వెళ్తుండగా మార్గం మధ్యలో జార్జియా భూభాగంపై విమానం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. టర్కీకి చెందిన C-130 సైనిక రవాణా విమానం అజర్బైజాన్ నుంచి సిబ్బంది సహా 20 మందితో స్వదేశానికి బయలుదేరింది. మార్గం మధ్యలో అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలోని జార్జియా ప్రాంతంలో కూలిపోయింది. జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖతో పాటు టర్కీ రక్షణ శాఖ దీన్ని ధృవీకరించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలు, మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా టర్కీ, అజర్బైజాన్ల మధ్య బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి. దీంతో బలగాల తరలింపు, లాజిస్టిక్స్ కార్యకలాపాల కోసం టర్కీ C-130 సైనిక కార్గో విమానాలను ఉపయోగిస్తోంది.